10వ తరగతి విద్యార్థులకు శుభోదయం తెలియజేస్తూ ఈరోజు మనం 10వ తరగతి పాఠ్యాంశాలలో రెండో పాఠమైనటువంటి బతుకు గంప పాఠంలోని కథానిక ప్రక్రియ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. కథానిక ప్రక్రియ వచ్చేసేసి మనకి 4 మార్కులకి పబ్లిక్లో వచ్చే అవకాశం ఉంది. ఎక్కువ శాతం ఈ కథానిక ప్రక్రియ ఇచ్చేటువంటి అవకాశం ఉంది కనుక దీన్ని తప్పకుండా చదవండి. మీరు ఎక్కువ వినండి. ఎక్కువ విని చక్కగా రాసేటువంటి సామర్థ్యాన్ని మీరు పెంపొందించుకుంటే మీకు ఈ కథానిక ప్రక్రియలో 4 మార్కులు వచ్చినట్లే అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చక్కగా విని ప్రాక్టీస్ చేసి 4 మార్కులు సంపాదించుకోండి. నేను ముందుగా ఈ కథానిక ప్రక్రియని చక్కగా చదివి మీకు వినిపిస్తాను. తరువాత ఈ కథానిక ప్రక్రియ యొక్క అర్థ వివరణని కూడా మీకు తెలియజేస్తాను. ఇప్పుడు కథానిక చూసినట్లయితే, తెలుగు సాహిత్యంలో నేడు కథ, కథానిక అనేవి పర్యాయపదాలుగా మారిపోయాయి. కథానిక వచన ప్రక్రియ వ్యక్తి జీవితంలో ఒక సన్నివేశాన్ని లేదా సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రిస్తుంది. క్లుప్తత దీని ప్రధాన లక్షణం. పాత్రలు, నేపథ్యము, కథనము, జీవిత వాస్తవ చిత్రణ, కంఠస్వరం కథానికలోని ముఖ్యమైన అంశాలు. ఇంకా అర్థ వివరణ చూసినట్లయితే ఇక్కడ చూడండి, తెలుగు సాహిత్యంలో నేడు కథా, కథానిక అనేవి పర్యాయ పదాలుగా ఉపయోగించబడ్డాయి అని చెప్పేసి అంటున్నారనమాట. పర్యాయ పదము అంటే ఒక పదానికి 2-3 అర్థాలు చెప్పగలటం. ఉదాహరణకి అమ్మ అనేటువంటి పదానికి పర్యాయ పదాలు చూసినట్లయితే మాత, తల్లి, జనని, అలాగా పర్యాయ పదాలు వస్తాయన్నమాట. అలాగే కథానిక వచన ప్రక్రియ అన్నాడు అనమాట. ఏదైనా ఒక అంశాన్ని మనం చక్కగా వచన రూపంలో చెప్పుకుంటూ వెళ్తాం అన్నమాట. దీన్ని వచన ప్రక్రియగా చెప్పుకోవచ్చు. అలాగే వ్యక్తి జీవితంలో ఒక ముఖ్య సన్నివేశము, అది ఏదైనా అవ్వచ్చు, ఏదో ఒక సంఘటన, ఏదో ఒక సన్నివేశం, దాన్ని ఎలా చేస్తుంది అంటే కళాత్మకంగా ఉన్నది ఉన్నట్లుగా చక్కగా వివరించి చెప్పుకోవటానికి అవకాశంగా ఉంటుంది ఈ కథానిక ప్రక్రియలో. అలాగే క్లుప్తత దీని ప్రధాన లక్షణం అన్నారు. క్లుప్తత అంటే ఏంటి? కుదించి చెప్పడం. చాలా విస్తారమైనటువంటి విషయం ఏదైతే ఉందో దాన్ని మనం అవసరం ఉన్నంత వరకు కుదించి చక్కగా చెప్పగలిగేదే ఈ కథానిక. ఈ కథానికలో పాత్రలు ఉంటాయి. మనం ఏదైతే విషయాన్ని చెప్పదలుచుకున్నామో ఏదో ఒక పాత్ర రూపంలో చెప్పి చూపించగలుగుతాము. అలాగే నేపథ్యము, ఉదాహరణకి మనకు బతుకు గంప పాఠ్యాంశంలో ఎల్లమ్మ ఉంది కదా, ఎల్లమ్మ ఈ పండ్లు అమ్ముకోవటానికి గల కారణం ఏమిటి అనేది ఆలోచించినట్లయితే అసలు ముందు ఏం జరిగింది అన్నటువంటి విషయం. ఆవిడకి వివాహం అయిన తర్వాత భర్త సరిగ్గా చూడకపోవటం, ఇంటి తరపు వాళ్ళు సరిగ్గా చూడకపోవటం, దానివలన ఈవిడ ఏం చేయవలసి వచ్చింది, ఎలాగో అలాగా నేను సమాజంలో గౌరవప్రదంగా బ్రతకాలి అనేటువంటి ఉద్దేశంతో ఎల్లమ్మ పళ్ళు అమ్ముకోవటం ప్రారంభించింది అనమాట. అంటే ఇది అనమాట నేపథ్యం. అంటే ఈవిడ పళ్ళు అమ్ముకోవటానికి ముందు జరిగిన దాన్నే నేపథ్యము అంటాం. ఆ విధంగా నేపథ్యం అనమాట. అలాగే కథనము జీవిత వాస్తవ చిత్రణ, జీవితంలో ఏదైతే ఖచ్చితంగా జరిగిందో ఆ విషయాల్ని చక్కగా చూపిస్తుంది ఈ కథానిక ప్రక్రియ. తర్వాత ఇందులో ఏముండాలంట, కంఠస్వరము, చెప్పేటువంటి విషయం ఏదైతే ఉందో స్పష్టంగా చెప్పగలగాలి. ఇది కథానిక ప్రక్రియకు ఉండవలసినటువంటి ముఖ్య అంశాలు. విన్నారు కదా విద్యార్థులారా? ఈ కథానిక ప్రక్రియను చక్కగా చదువుకోండి, వినండి, ప్రాక్టీస్ చేయండి. ఎక్కువ ముందుకు మంచి మార్కులు మనకు రావాలి అంటే ముందు చేయవలసిన మూడు పనులు ముందు చేయాలి. ఏంటండి? 1, చక్కగా చదవాలి, అంటే ప్రిపేర్ అవ్వాలి చక్కగా. తర్వాత ప్రిపేర్ అయిన దాన్ని మనం ఏం చేయాలి, చక్కగా ప్రాక్టీస్ చేయాలి. ఆ ప్రాక్టీస్ అయిన దాన్ని తీసుకెళ్ళి మనం ప్రజెంటేషన్ చేస్తాం. సో ఫస్ట్ ప్రిపేర్ అవ్వాలి, ప్రాక్టీస్ చేయాలి, దాన్ని ప్రజెంటేషన్ చేయాలి. అలా చేసినట్లయితే మనం సక్సెస్ అవుతాం. కనుక చక్కగా మీరు వినండి, దాన్ని ప్రాక్టీస్ చేయండి, తర్వాత ప్రజెంటేషన్ చేసుకోండి. ఓకేనా? ఇలా చేసినట్లయితే మీకు చక్కగా 4 మార్కులు వస్తాయి. దస్తూరి అంటే రైటింగ్ కూడా చాలా చక్కగా నీట్గా ఉండేటట్లుగా మీరు ప్రయత్నం చేయండి. సో విన్నారు కదా? ఈ విషయం కన్నా ఈ కథానిక ప్రక్రియ పరిచయం మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకి ఎవరికైనా షేర్ చేయండి. ధన్యవాదం.